ఎట్టకేలకు 5 ఫిరాయింపు ఎమ్మెల్యేలపై స్పీకర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. వారు పార్టీ మారలేదని తేల్చేశారు. మరి మిగతా 5 సంగతేంటి? మిగిలిన 5లో ఎవరిపై వేటు పడుతుంది? ఎవరు సేఫ్? ఇదే ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ఉత్కంఠ రేపుతోంది. ఇందులో మరో 3కి గురువారం స్పీకర్ క్లీన్ చిట్ ఇచ్చే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తోంది. అయితే దానం నాగేందర్ కడియంపై వేటు తప్పదన్న ప్రచారం కూడా జరుగుతోంది. స్పీకర్ నిర్ణయంపై బీఆర్ఎస్ ఏం చేయబోతోంది? దానం కడియం రాజీనామా చేస్తారా? స్పీకర్ వేటు వేస్తారా? తెలంగాణ ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసులో ట్విస్ట్. 5 ఎమ్మెల్యేల పిటిషన్లపై స్పీకర్ తీర్పు. 5 అనర్హత పిటిషన్లను కొట్టేసిన స్పీకర్. దానం నాగేందర్ కడియంపై వేటు తప్పదని ప్రచారం. బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించిన వ్యవహారం ఆసక్తి రేపుతోంది. ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడుతుందా? ఎమ్మెల్యే సభ్యత్వానికి వారే రాజీనామా చేసి ఉప ఎన్నికలకు వెళ్తారా అనే ఉత్కంఠకు కొంతవరకు తెరపడింది. ఈ కేసులో అనర్హత వ్యవహారంలో దాఖలైన పిటిషన్లపై 5 మంది ఎమ్మెల్యేలపై స్పీకర్ నిర్ణయం ప్రకటించారు. ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, గూడెం మహిపాల్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, అరికెపూడి గాంధీపై బీఆర్ఎస్ దాఖలు చేసిన పిటిషన్లను కొట్టేశారు. తాము కాంగ్రెస్ పార్టీలో చేరలేదని, ఇప్పటికీ బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నామని, ప్రతి నెల బీఆర్ఎస్ ఎల్పీకి చందాలు చెల్లిస్తున్నామన్న ఫిరాయింపు ఎమ్మెల్యేల సాక్ష్యాలను స్పీకర్ పరిగణలోనికి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక నియోజకవర్గ అభివృద్ధి కోసమే సీఎం రేవంత్ ను కలిశామన్న ఆ 5 మంది ఎమ్మెల్యేల వాదనలతో ఏకీభవించిన స్పీకర్ బీఆర్ఎస్ పిటిషన్లను కొట్టేశారు. ఫిరాయింపుల కేసులో అక్టోబర్ 30 లోపు స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు ముందుగా ఆదేశించింది. అయితే మరింత గడువు కావాలని కోరడంతో 4 వారాల సమయం ఇచ్చింది. అంటే నవంబర్ 17న ఫిరాయింపుల కేసుపై విచారించిన కోర్టు 4 వారాలు టైం ఇచ్చింది. పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు ఇవ్వగా 8 మంది నోటీసులకు రిప్లై ఇచ్చారు. విచారణకు హాజరయ్యారు. నవంబర్ 20 వరకు 8 మంది ఎమ్మెల్యేల విచారణ జరిగింది. ఇందులో 5 ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్ ఇస్తూ స్పీకర్ తీర్పు ఇచ్చారు. రేపు మరో 3కి కూడా క్లీన్ చిట్ ఇచ్చేసి మిగతా 2 విషయంలో సుప్రీంకోర్టును మరింత గడువు కోరే అవకాశం ఉంది అనే చర్చ జరుగుతోంది. సుప్రీంకోర్టు గడువు ముంచుకు రావడంతోనే 5 ఎమ్మెల్యేలకు సంబంధించిన అనర్హత పిటిషన్లపై స్పీకర్ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. మిగిలిన 5లోనూ పోచారం శ్రీనివాసరెడ్డి, డాక్టర్ సంజయ్, కాలే యాదయ్యలపై సైతం నిర్ణయం ప్రకటించే ఛాన్స్ ఉంది. ఈ 3కి కూడా క్లీన్ చిట్ ఇచ్చే అవకాశాలే కనిపిస్తున్నాయి. ఇక మిగిలిన దానం నాగేందర్, కడియం శ్రీహరిల విషయంలో మాత్రం ఆచితూచి వ్యవహరించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం మరింత సమయం కావాలని సుప్రీంకోర్టును స్పీకర్ కోరనున్నారు అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. దానం నాగేందర్, కడియం శ్రీహరి నోటీసులకు కనీసం రిప్లై కూడా ఇవ్వలేదు. పైగా మరింత సమయం కావాలని స్పీకర్ను కోరారు. ఐదుగురు ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్ అవ్వగా మిగిలిన 5 మందిలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పార్టీ ఫిరాయించడమే కాదు, ఏకంగా కాంగ్రెస్ సింబల్ పై ఎంపీగా పోటీ చేశారు. ఇక తన కూతురు కావ్య ఎంపీగా పోటీ చేయడంతో ఆమె తరపున కడియం శ్రీహరి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. దీంతో ఈ 2పై అనర్హత వేటు తప్పదన్న ప్రచారం జరుగుతూ వస్తోంది. అయితే స్పీకర్ కేవలం 5 మంది ఎమ్మెల్యేలకు సంబంధించిన అనర్హత పిటిషన్లపై తీర్పు వెలువరించారు. దీంతో తర్వాత ఏం జరగబోతోందనే ఆసక్తి కనిపిస్తోంది. అసలు మిగిలిన 5 ఎమ్మెల్యేల పిటిషన్లపై ఎందుకు నిర్ణయం వెలువరించలేదన్న చర్చ జరుగుతోంది. దానం కడియం పిటిషన్లను మాత్రమే పెండింగ్లో పెడితే న్యాయపరమైన చిక్కులు వస్తాయని భావించిన స్పీకర్ వారిద్దరికీ తోడు మిగతా మరో 3 ఎమ్మెల్యేలకు సంబంధించిన పిటిషన్లను కూడా పెండింగ్లో పెట్టారు అన్న టాక్ వినిపిస్తోంది. మరిప్పుడు స్పీకర్ మరింత సమయం కోరితే సుప్రీంకోర్టు స్పందన ఎలా ఉంటుందనేది రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ రేపుతోంది.